ముందు ఒక్కసారి వార్తల్లోకి వెళదాం. నిరుద్యోగంలో 3వ స్థానంలో ఏపీ. ఈ ఏడాది ఏప్రిల్ జూన్ వరకు లేబర్ సర్వే నివేదిక వెల్లడి. అది పరిస్థితి. పింఛన్దారుల్లో టెన్షన్. అనర్హులంటూ దాదాపు 1,00,000 మందికి దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు. న్యాయం జరగకపోతే ఉద్యమమే. ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హెచ్చరిక. పైసమే ప్రమోషన్. రాజ్యలక్ష్మినే కాదు ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. ఇది పోలీస్ శాఖలో బిగ్ బాస్ మాట అంటూ ఓ సంచలనాత్మకమైన కథనంలాగా ఉంది. ఇచ్చారు. కాసుల కోసం కాంట్రాక్ట్. యూబీ బీర్ల కంపెనీ రవాణా కాంట్రాక్టుల కోసం కూటమి ఎమ్మెల్యే బెదిరింపులు. ఇంతకుముందు కూడా వచ్చిన ఈ ఎమ్మెల్యే ఎవరో ఆ కంపెనీ వాళ్ళని తరచుగా బెదిరిస్తున్నారని. ఇక చంద్రబాబు నాయుడు గారికి 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో నిన్న సాక్షి వాళ్ళు వెన్నుపోటుకు 30 ఏళ్ళు అంటే ఇవాళ ఆంధ్రజ్యోతి వాళ్ళు పలుమార్లు పడిలేచిన కెరటం సంచలనం అంటూ వాళ్ళు కథనాన్ని ఇచ్చుకున్నారు. ఉల్లి రైతు బేజారు. మహారాష్ట్ర ఉల్లికే వ్యాపారుల మొగ్గు అంటూ మొగ్గు చూపుతున్నారట. సీసీఐకి జనరల్ షాక్. గడువు ముగుస్తున్న బిడ్లు వేయకుండా నిరసన. ప్రభుత్వంలో వైసీపీ ఫేక్లంటూ ఒక ఫేక్ వార్తని ఫేక్ పత్రిక ఒకటి రాసుకుంది. తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన ఫేక్ పత్రిక. పోలవరం పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని రాసుకున్నారు. ఓకే, నిజంగా అది సంతోషమే, అది నిజంగా జరిగి ఉంటే. మా జయం రతనాల సేమ అని మొన్న కుప్పంలో మాట్లాడారట చంద్రబాబు గారు. ఏమిటో ఈయన ప్రతిసారి రక్తపాతం ఈ మాటలు ఎందుకు మాట్లాడతాడో అర్థం కావట్లేదు. రక్తపాతం సృష్టించాలని వైకాపా చూస్తోంది. అబద్ధాలు చెప్పడంలో పార్టీ తిట్టాడు. అబద్ధాలు చెప్పడంలో ఎవరు రికార్డు సృష్టించారో ఏంటో అందరికీ తెలిసినప్పటికి కూడా ఇంత ధైర్యంగా ఆయన మాట్లాడగలుగుతారు. రక్తపాతం గురించి ఎట్లా చెబుతున్నారు? అసలు ఈ మాటల మీద రేపు మాట్లాడుకుందాం. ఇవాళ అనుకున్నాం కానీ ఇవాళ సిబిఐ ఎంక్వైరీ ఉంది కాబట్టి కాళేశ్వరం మీద దాని మీదకి వెళ్తాం. ఇక జనసేన కోసం త్రిశూల వ్యూహం అంట. షణ్ముఖ వ్యూహం అయిపోయింది, ఇప్పుడు త్రిశూల వ్యూహం అంట. ప్రతిభకు పాత్ర. డిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్ల పంపని సర్కార్. పలు కేటగిరీల అభ్యర్థుల్లో ఆందోళన. ఏపీలో ఖరీఫ్ ఉప్ అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో రైతు కన్నీరు. కనీసం అండగా నిలవని ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ తెలంగాణ వార్తలకు వెళ్తే కాళేశ్వరంపై సిబిఐ. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఇందాక రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా విన్నాం. నీటి లభ్యత కోసమే మేడిగడ్డగా మార్చామన్న హరీష్ రావు. కలవకుండా చేసే కుటుంబం ఇది అంటూ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పైన ఫైర్ అయ్యారు. వాస్తవాలు చెప్పేందుకే ఘోష్ కమిషన్ అని మల్లుభట్టి అన్నారు. కాళేశ్వరం మానవ విపత్తు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. కాళేశ్వరం నిర్ణయాలన్నీ కేసీఆర్వేనని ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది. 1,00,000 కోట్లు కొల్లగొట్టేందుకే అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు అయినప్పుడు 1,00,000 కోట్లు ఎట్లా కొల్లగొడతారన్న దానికి అర్థం ఉంది. రాజకీయాల్లో ఎట్లాగో మాట్లాడుకుంటారేమో. ఈ నివేదిక కోర్టులో నిలబడదు. కాళేశ్వరం కమిషన్ డొల్లా. ఇదంతా చెత్త నివేదిక అన్న హరీష్ రావు. మమ్మల్ని సలహాలు అడుగుతారేంటని ప్రశ్నించిన అక్బరుద్దీన్. 50% సీలింగ్ ఎత్తివేతకు అంటే రిజర్వేషన్ల లిమిటేషన్ ఎత్తివేతకు సభ ఓకే చేసింది. కాళేశ్వరం నిర్ణయాలన్నీ కేసీఆర్వేనని ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే స్వేచ్ఛ సర్కారుకు ఉందంటూ ఘోష్ కమిషన్ నివేదికను కూడా అన్ని పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. నమస్తే తెలంగాణ పత్రిక ఘోష్ నివేదిక తప్పుల తడక. శాసనసభలో కమిషన్ రిపోర్టుపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్. సీఎం మంత్రులు పదే అడ్డుపడుతున్న చీల్చి చెండాడిన హరీష్ రావు. చీల్చి చెండాడాలా లేదనేది కాదు కానీ గట్టిగా సమర్థంగా అయితే మాట్లాడినట్టు మాబోటి వాళ్ళకు కూడా అనిపించింది. రైట్. మొదట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా గట్టిగా మంచి పాయింట్లు రేజ్ చేశారని అనుకున్నాం. బీఆర్ఎస్ డిఫెన్స్లో పడుతుంది అనుకున్నాం. కానీ హరీష్ రావు గారు ఇచ్చిన సమాధానాలు, ప్రత్యేకించి ఈ ఇంజనీర్ల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సంబంధించినటువంటి రిపోర్టు, ఘోష్ రిపోర్టు ఒక కీలకమైన భాగాన్ని ఎందుకు విస్మరించిందని హరీష్ రావు లేవనెత్తినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేదో మీరు రాయించారనగానే అప్పుడు అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత ఆత్మరక్షణలో పడిందేమో అన్న అనుమానం కలుగుతుంది. వీటి మీద మనం చర్చలోకి వెళ్దాం.